హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఏంటి ఈ తప్పు మీరు చేయకండి, ఏదో ఇలాంటి కొటేషన్లు అన్నీ పెట్టాడు తమ్మునేలో అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. సో నేను మీకు మొన్న రీసెంట్గా ఒక గివ్ అవే చేయడం జరిగింది. దాదాపుగా 120 మంది వరకు సీడ్స్ అందుకున్నారు. అయితే ఇందులో కొంతమందికి ఇవాళకి కూడా సీడ్స్ అందలేదు. సో ఇందులో ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, పోస్టల్ డిపార్ట్మెంట్ కంటే తక్కువగా షిప్పింగ్ ఛార్జెస్ని కలెక్ట్ చేయగలిగేది, లేదా అన్ని ఏరియాస్కి యాక్సెసిబిలిటీ ఉండేది. ఈవెన్ డిటీడీసీ ఛార్జెస్ తీసుకున్నా కూడా కొన్ని ఏరియాస్కి యాక్సెసిబిలిటీ లేదండి. అంటే అక్కడ వరకు వాళ్ళు వచ్చి ఇవ్వలేరు అనమాట. కాబట్టిగా నేను పోస్టల్ డిపార్ట్మెంట్నే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ గివ్ అవేస్ లాంటివి ప్లాన్ చేసుకునేటప్పుడు నిజంగా నాకు అంటే ఉన్న విషయం మీ అందరితో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే, ఇప్పుడు నేను గివ్ అవే ఇచ్చే పొజిషన్ కూడా కాదు. నేను రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు, యూట్యూబ్లో తెగ ఇన్కమ్ ఏమీ వచ్చేయట్లేదు. బట్ నేను ఈ సీజన్కి చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నా. అంటే లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు. ఈసారి మనం ఎలాగో సీడ్ స్టార్ట్ చేసాము. సో మన చేతిలో ఉన్న పని ఎంతవరకు, ప్యాకింగ్ చేయడం వరకు. ఖర్చు బచ్చాలనేవి పక్కన పెట్టండి, కానీ ప్యాకింగ్ చేయడం వరకు అండ్ పంపించడం అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్తో మనకున్న సాన్నిహిత్యం ద్వారా వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని స్టాంపులు అంటించే పని లేకుండా లాస్ట్ టైం లాగా ఎన్వలప్స్తో డైరెక్ట్గా పోస్టల్లోని వేయడం జరిగింది. అండ్ వాటికి బల్క్ అమౌంట్ అని కూడా వేరేగా కట్టడం జరిగింది. అంటే 20-15 ఎన్నో ఎన్వలప్స్ కంటే ఎక్కువగా వేస్తున్నాము అంటే వాటికి బల్క్ ఛార్జెస్ అని వేరేగా తీసుకుంటారు. సో మనం తీసుకెళ్ళి డబ్బాలో వేయలేదు, డైరెక్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో అవతల కూర్చున్న వ్యక్తికే ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ చాలామంది చేసిన పొరపాట్లు 1-2 ఉన్నాయి. షార్ట్గా చెప్తాను. ఏంటి అంటే, చాలామంది స్కూల్ అడ్రస్లు, కిరాణా షాప్ అడ్రస్లు ఇలా ఇవ్వడం జరిగింది. చాలామంది డోర్ నెంబర్లు ఇవ్వలేదు. చాలామంది ఇంప్రాపర్గా పిన్ రాంగ్ రాశారు అని నాకెలా తెలిసిందంటే, చాలామంది నాకు ఏంటంటే, ఇలా పలానా ఆర్డర్ మీద నేను ఫ్రీ సీడ్స్ బుక్ చేసుకున్నానండి, నాకు రాలేదు అన్నప్పుడు నేను వాళ్ళు ఏదైతే అడ్రస్ రాశారో ఆ అడ్రస్ని వాళ్ళకి మళ్ళీ వాట్సాప్ చేయడం జరిగింది. ఇదేం చిన్న పని కాదండి, ఒక మనిషి కూర్చొని చేయడం అంటే చిన్న పని ఏమీ కాదు. సో పంపించాను, మళ్ళీ ఓపిక్గా పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇందులో పిన్ అడ్రస్ రాంగ్ ఉందండి అని. సో నేను మళ్ళీ చాలా క్లియర్గా చెప్పాను ఆ వీడియోలో. ఎవరైతే సీడ్స్ గివ్ అవే బుక్ చేసుకుంటున్నారో తొందర ఏమీ లేదు, దానికి ఏం టైం లిమిట్ ఏం పెట్టలేదు. నేను దాదాపుగా ఒక 1 hour వరకు, అంటే నా వీడియోస్ని ఎవరైతే ప్రియారిటీగా చూస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చాను నేను, అందులో నా తప్పేమీ లేదు. బట్ రెగ్యులర్గా చూడలేకపోయిన కొంతమందికి కూడా అవకాశం ఇచ్చి నేను సీడ్స్ని పంపించడం జరిగింది. అంటే నా లిమిట్స్ దాటి కూడా నేను మళ్ళీ ఎన్వలప్స్ కొని పంపించడం కూడా జరిగింది. అది వీడియో పరంగా నేను ఎక్కడ చెప్పలేదు, బట్ పంపించడం జరిగింది. బట్ దాని తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్ కామెంట్స్లోని మెయిల్స్ వచ్చినవి ఉన్నాయి, బట్ నేను కన్సిడర్ చేయలేను. అందులో కూడా కొన్ని డోర్ నెంబర్ లేకుండా, అడ్రస్ లేకుండా ఇవ్వడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఈవెన్ మీకు స్పీడ్ పోస్ట్ అయినా, రిజిస్టర్డ్ పోస్ట్ అయినా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేసి రావడం, లేదంటే డిటీడీసీ లాగా మీరు వచ్చేంతవరకు అమెజాన్ కొరియర్ లాగా వెయిట్ చేయడం అనేది ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు ఏ ఏరియాకైనా యాక్సెసిబిలిటీ ఉంటుంది, అదే మహాభాగ్యం. కాబట్టి యాక్సెసిబిలిటీ ఉండాలి అంటే క్లియర్గా ల్యాండ్ మార్క్తో సహా రాయండి అని నేను చెప్పడం అయితే చెప్పాను. ఒకవేళ మీ అడ్రస్ ప్రాపర్గా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ అడ్రస్సో లేకపోతే ఒక షాప్ అడ్రస్ అలా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాపర్ అడ్రస్ ఉండాలి, వాళ్ళకి నోటెడ్ అవ్వేలాగా ఉంటే అక్కడికి అందించేస్తారు. అండ్ స్పీడ్ పోస్ట్ లాగా 2-3 రోజుల్లో ఈ పోస్టులు అయితే రావు, కొంచెం టైం తీసుకుంటారు. అంటే దాదాపుగా 10-15 రోజుల వరకు జరిగే రోజులు కూడా ఉన్నాయి. 4 రోజుల తర్వాత వచ్చిన పోస్టులు కూడా ఉన్నాయి. నేను ఒకప్పుడు గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. ఇందులో నేను తీసుకుందాం అనుకున్న నిర్ణయం ఏంటి అంటే, అప్కమింగ్ గివ్ అవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ ట్రాకింగ్ ఉండే విధంగా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తాను. అయితే నేను ఇప్పుడు పంపించినట్టుగా 100-200 పంపించలేను, కానీ నేను నా కోసం బ్రేక్ డౌన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా వారానికి ఒకసారిని కానీ నెలకి 2 సార్లు ఆల్టర్నేట్ వీకెండ్స్ కానీ ప్లాన్ చేసుకొని శనివారం రోజునో ఆదివారం రోజునో అనౌన్స్ చేసి ఒక అర్ధగంట వరకు లేకపోతే గంట వరకు, లేదా అవి కంప్లీట్ అయ్యేంత వరకు, నేను ఎంతైతే నిర్దిష్టమైన సంఖ్య పెట్టుకుంటానో అవి కంప్లీట్ అయ్యేంత వరకు నేను ప్రాపర్గా వాటిని అరేంజ్ చేసుకొని నేను ఎన్వలప్స్ రెడీ చేసేసుకొని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రాపర్ అడ్రస్ మీరు ప్రాపర్గా ఇవ్వకుండా
దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రాపర్ అడ్రస్ లేనప్పుడు నేనే ముందు కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకే ఇంటికి ఎన్ని స్పీడ్ పోస్టులు రిటర్న్ వస్తున్నాయో ఎవరు తిన్న సొమ్ము కాదు, అది అనవసరంగా పోతుంది. కాబట్టి ప్రాపర్ అడ్రస్ ఇవ్వండి, ప్రాపర్ ల్యాండ్ మార్క్ ఇవ్వండి ఈసారి గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు. అండ్ ఎవరికైతే సీడ్స్ గివ్ అవేలో అందినాయో ఆ సీడ్స్ని ఈ తప్పు మాత్రం చేయకండి. ఏ తప్పు అంటే ఆ సీడ్స్ని దాచుకొని వాడకండి. ఒక మెడిసిన్కి కానీ లేదా ఒక ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువుకి కానీ ఎలా అయితే ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందో సీడ్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొన్ని అందులో ఓపీ ఉన్నా లేకపోయినా కూడా ఈలోగా ఏదైనా క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కానీ ఏదైనా మీరు వాటిని ఉంచిన వెదర్ కండిషన్స్ వల్ల కానీ లేదా ఏదైనా పురుగు తోల్చడం లాంటివి కానీ అది మనం ఏం చేయలేం కదా. పురుగు తోల్చకుండా ఉండకపోవడం అనేది ఉండదు. న్యాచురల్గా ఓపీ సీడ్స్ అయితే ఇంకా ఫాస్ట్గా పురుగులు ఏమైనా ఆకర్షించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఏమీ లేకుండా ఇచ్చిన సీడ్స్ నిమిత్తంగా ఇచ్చాను. అంటే ఒక ఫ్యామిలీకి ఒకసారి వేసుకోవడానికి ఒక కుండీకి 4 బీర విత్తనాలు 5 బీర విత్తనాలు అవసరం అవుతాయి. అన్నీ ఇచ్చాం. 4 అలసంద విత్తనాలు అంటే రెడ్ కౌపీ ఇచ్చాం కదా, అవి మాత్రమే ఇవ్వడం జరిగింది. అవి పెట్టేసుకోండి. ఇంక మనందరూ దాచడం, వచ్చేసారి వేద్దాం 3 నెలల తర్వాత వేద్దాం లాంటి ప్రోగ్రాంలు ఏం పెట్టుకోమాకండి. చక్కగా ఉన్న కుండీలు ఖాళీ చేసుకోండి. దేవుడి దయ మన ప్రాప్తం, వర్షాలు పడతాయా లేదా అన్నది తర్వాత పద్ధతి. ఎందుకంటే వర్షాలు పడ్డాయి, మాకు వైజాగ్లో మళ్ళీ 10 రోజుల నుంచి ఎండలు దంచేస్తున్నాయి. సో నేను వర్షం మీద అయితే ఎక్స్పెక్ట్ పెట్టుకోవట్లేదు. పెట్టిన బీరపాదు కూడా పొద్దున్న సాయంత్రం కూడా ఎండాకాలంలో ఎట్లయితే నీళ్ళు పోస్తామో 2 సార్లు పోయాల్సి వస్తుంది. లేదంటే పిందుల మీద ఉన్నాయి, పిందులన్నీ కూడా ఎండిపోతున్నాయి, మళ్ళీ ఆకులన్నీ వడలిపోయేలా అయిపోతున్నాయి. కాబట్టి నీళ్ళు పోయాల్సి వస్తుంది, పోస్తున్నాను. సో మీరు కూడా ఏంటి అంటే మళ్ళీ వర్షాలు పడతాయి కదా అప్పుడు పెడదాం కదా కాకుండా ఏదో ఒక ఆదివారం అనుకొని చక్కగా మీకు వచ్చిన సీడ్స్ అన్నీ కూడా కుండీలు ఖాళీ చేసేసుకొని వేసేసుకోండి. నేను పెట్టిన సీడ్స్ అన్నీ కూడా వచ్చినాయి. 1-2 రాకపోయినా నన్ను క్షమించండి. ఎందుకంటే నేను దానికి గ్యారంటీ ఉంది ఇవాళ రేపు అంత గ్యారంటీ లేకుండా నేనేం పంపించట్లేదు. బట్ బాగున్నాయని రివ్యూ విన్నాను, నేను వాడి చూశాను, బాగున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రీసెంట్గా ఒక పెద్ద ఆయన సీడ్స్ కొన్నారు. నాకు పనిచేసింది, నేను వీడియోలో పెట్టి చూపించాను కూడా. బీర విత్తనాలు అయితేనేమి, ఇంకొకటేవో సన్ఫ్లవర్ టెడ్డీ సీడ్స్ ఆయనకి రాలేదు. కానీ డయాగ్నైజ్ చేసిన తర్వాత, ప్రాబ్లమ్ అనలైజ్ చేసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన మంచి వర్షాల టైంలో ఆ విత్తనాలు పెట్టడం జరిగింది. సో ఆ వర్షాలకి ఆ విత్తనాలు గోవింద. సో దానికి నేనేం చేయలేను కదా. సో నేను ఇచ్చిన విత్తనాల్ని క్లైమేటిక్ కండిషన్స్ అవి చూసుకొని మీరు వెంటనే పెట్టేసుకోవడం, అవి కొంచెం ఈ మాత్రం మొక్కలు అయ్యేంత వరకు చెయ్యి అడ్డు పెట్టి నీళ్లు పోయడం లాంటివి చేసుకుంటే చక్కగా మొక్కలు అనేవి ఎదిగి ఆ ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేయాలనేది నా ఉద్దేశం. మీరు మాత్రమే ఎంజాయ్ చేయాలి, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలి, మీకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ సీడ్స్ గివ్ అవే లాంటివి చేస్తున్నాను. సో నేను మీకు చెప్పినట్లుగా సీడ్స్ గివ్ అవే ఒక్కసారి సంవత్సరానికి కాదు, నేను ప్లాన్ చేసుకొని నాకు లాభదాయకంగా ఈ సీడ్స్ బిజినెస్ కానీ లేదంటే యూట్యూబ్ కానీ మారుతున్నప్పుడు నాతో పాటు మీ అందరూ కూడా గ్రో అవ్వాలి. ఎందుకంటే మీరందరూ నన్ను నమ్మి నా ఛానల్ చూస్తున్నారు, ఒక కంటెంట్ ప్రాపర్గా ఇస్తున్నాను అనే నమ్మకం నాకు కలిగించారు. సో ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బలం మీరిచ్చారు. కాబట్టి ఆబ్వియస్గా నేను మీకోసం ఆలోచించకుండా అయితే ఉండను. కాబట్టి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ సీడ్స్ గివ్ అవే చేయడానికి ఏ సీజన్కి ఆ సీజన్ ఎప్పటికప్పుడు ఆ విత్తనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు స్టే ట్యూన్ అది. సో నేను ఇవాళ ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయాలు అవి. అప్కమింగ్ వీడియోస్ అన్నిటిలో కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షార్ట్స్ అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి, ఆర్గానిక్ ప్రభావ పేరుతో ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను. అండ్ సీడ్స్ అవి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నా వరకు ఉన్న నమ్మకానికి నేను అమ్ముతున్న సీడ్స్ని నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో నేను ఆల్రెడీ ఉంచాను. సో మీరు అందరూ కూడా కొనుక్కోవచ్చు. సో ఇదండి ఇవాల్టి విషయం, కబురు అంతా కూడా. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.